ఆ దొంగల నాయకుడు రాహుల్ గాంధీ. ఇవాళ నీట్ పేపర్ లీక్ అవ్వడానికి రాహుల్ గాంధీ విద్యార్థుల యొక్క ఆవేశాన్ని రాజకీయ ఒక ఆయుధంగా మార్చే అమాయక విద్యార్థులను రెచ్చగొట్టి ఢిల్లీని విద్యార్థులను రెచ్చగొట్టి ఈ రోజు రోడ్డు మీద కుదరటం వల్ల 10 సంవత్సరాల్లో 10,000 స్కాములు చేసిన కాంగ్రెస్ గవర్నమెంట్ నిన్న జరిగినటువంటి అక్కడ ప్రొటెస్ట్ ఏదైతే ఉందో ఒక ఫేక్ అన్నమాట. ఆ ధర్నాలోని వాళ్ళు ఎవరు కూడా విద్యార్థులు లేరు. విద్యార్థులంతా కూడా ప్రధాని నరేంద్ర మోడీ గారి ఇంటిని ముట్టడి చేయడానికి, దాడి చేయడానికి ఏదైతే కాక్రోచ్ పార్టీ చేస్తుంటే విద్యార్థుల మీద అమానుషంగా దాడి చేశారు, భాషణం చేసి చెప్పారు. ఏదైతే నీట్ పేపర్ లీక్ అయిందో దానికి నిరసనగా ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసి డిమాండ్ చేస్తారు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ. నీట్ పేపర్ లీక్ అయింది, దాని మీద దర్యాప్తు జరిగింది. నీట్ ఎగ్జామ్ని మళ్ళీ పకడ్బందీగా మిలిటరీ వాళ్ళ సహాయంతో ఎక్కడ కూడా పేపర్ లీక్ అవ్వకుండా జరిగింది. దేశంలో 50 ఏళ్లు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ వల్ల దొంగలు అనేక మంది తయారయ్యారు. ఆ దొంగల నాయకుడు రాహుల్ గాంధీ. ఇవాళ నీట్ పేపర్ లీక్ అవ్వడానికి రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్కి సభ్యత్వానికి రాజీనామా చేయాలి. ఎందుకంటే అటువంటి దొంగల్ని పెంచి పోషించి అటువంటి దుర్మార్గమైనటువంటి పథకాలు చేయడానికి ఆరితేరినటువంటి వ్యక్తులను అన్ని వ్యవస్థల్లో ఉంచింది కాంగ్రెస్ పార్టీ. అట్లాంటి దాన్ని సరిదిద్ది ఇవాళ ప్రధానమంత్రి మళ్ళీ నీట్ ఎగ్జామ్ చేసిన తర్వాత జరిగిన సంఘటన దురదృష్టకరం అని చెప్పిన తర్వాత కూడా, పార్లమెంట్ సాక్షి చెప్పాక కూడా, ఏదైతే పార్లమెంట్లో చెప్పిన మాట తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఇంటి మీదకి దాడికి వెళ్ళినటువంటి, ఇంటి ముందు నిరసన చేసినటువంటి రాహుల్, ప్రియాంక, మల్లికార్జున ఖార్గే పదవీ దాహంతో రగిలిపోతున్నటువంటి పరిస్థితి. విద్యార్థుల ఉద్యమాలని రాజకీయ పావులుగా వాడుకున్నటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ దిగజారిపోయింది. ఏదైతే ఆఖరి పోరాటంగా మిగిలినటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యం దీనితో మొత్తం నెరవేరుద్ది అనుకునే దానిగా అంతమయ్యేటువంటి పరిస్థితి ఏర్పడింది అనేది కళ్ళ ముందు కనపడుతున్నటువంటి సత్యం. ఇప్పుడు నిన్న రాహుల్ గాంధీ చేసిందే కానీ ఇవి చూస్తూ ఉన్నాము. ఇది పూర్తిగా విద్యార్థుల యొక్క ఆవేశాన్ని రాజకీయ ఒక ఆయుధంగా మార్చేటువంటి ప్రయత్నం ఈరోజు ప్రతిపక్ష పార్టీలు చేస్తూ ఉన్నాయి. నీట్ ఎగ్జామ్స్కి సంబంధించి మే 3వ తారీఖున ఎప్పుడైతే నీట్ ఎగ్జామ్ జరిగింది, 7వ తారీఖున ఎన్టీఏ ఇక్కడ లీక్ జరిగింది అని సమాచారం వచ్చిన వెంటనే దాని మీద స్పందించి దాని మీద ఒక గవర్నమెంట్ ఒక గ్రూప్ ఆఫ్ ఇది ఆర్డర్ పెట్టి ఆ తర్వాత ఎవరైతే అందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో 13 మందిని అరెస్ట్ చేసి సిబిఐ ఎంక్వైరీకి ఇచ్చి రీ నీట్ ఎగ్జామ్ జరిపి ఆ యొక్క ఫలితాలు కూడా వచ్చినటువంటి సందర్భంలో ఈరోజు విద్యార్థులు కోరుకునేది న్యాయపరమైనటువంటి పరీక్ష జరగాలి, సమయానికి ఫలితాలు రావాలి, ఈ యొక్క ట్రాన్స్పరెంట్గా ఎగ్జామినేషన్స్ జరగాలి, వారి యొక్క ఫలితాలు వచ్చిన తర్వాత వారికి మంచి భవిష్యత్తు ఉండే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అనేటువంటిది. దానికి పూర్తిగా అదే రకమైనటువంటి చర్యలు ఈవేళ ప్రభుత్వం చేపడతా ఉంది. ఇదే రాహుల్ గాంధీ, ఇదే ప్రియాంక గాంధీ గతంలో రాజస్థాన్లో అశోక్ గెహ్లాట్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో అనేక ఎగ్జామినేషన్ పేపర్లు లీక్ అయినటువంటి సందర్భం. ఆ రోజున ప్రియాంక గాంధీ ఏమన్నారు, ఇది జాతీయ సమస్య, ఆయన పూర్తి ఎఫర్ట్స్ పెట్టారు, కానీ ఈ యొక్క ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయని చెప్పి ఇది ఒక జాతీయ సమస్యగా ఆ రోజు చెప్పారు. కానీ ఎప్పుడూ కూడా ఒక జాతీయ చట్టం తీసుకురావాలనేటువంటి ఆలోచన చేయలేదు. కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారు 2024లో జాతీయ విద్యా చట్టం పబ్లిక్ ఎగ్జామ్స్ యాక్ట్ తీసుకురావటం జరిగింది. దాంట్లో చాలా స్ట్రింజెంట్ సెక్షన్స్ పెట్టడం జరిగింది. ఈ యొక్క న్యాయపరంగా ఎవరైనా సరే ఇటువంటి మాల్ ప్రాక్టీసెస్ కానీ, ఎగ్జామినేషన్ పేపర్ లీక్ కానీ, మాస్ కాపీయింగ్ కానీ, ఎటువంటి అవకతవకలు ఉన్నా కూడా వారి మీద చాలా కఠినమైనటువంటి నీట్ పేపర్ లీక్ నిరసనగా ప్రధానమంత్రి కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని చెప్పి కాంగ్రెస్ డిమాండ్ చేస్తారు. ఇప్పుడు వారికి కావాల్సిందే రాజకీయం. ఈరోజు గతంలో 2004 నుంచి 14 సమయంలో అనేక సందర్భాల్లో అనేక రాష్ట్రాల్లో ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయి. ఆ రోజు ఎటువంటి చర్యలు కూడా లేవు, కేవలం ఇది జాతీయ సమస్యగా వదిలేసిన సందర్భం. కానీ ఈవేళ చట్టం తీసుకొచ్చాం, వారందరినీ అరెస్ట్ చేశాం. ఈరోజు విద్యార్థులకు కావాల్సింది అది, రాజకీయం కాదు. రాజకీయం చేస్తుంది రాహుల్ గాంధీ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. కాంగ్రెస్ పార్టీ తలా ఉందో లేదో కూడా అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే ఢిల్లీలో
అమాయక విద్యార్థులను రెచ్చగొట్టి ఢిల్లీని మొట్టగించి లేనిపోయిన తలకాయ నొప్పి తీసుకొచ్చి ప్రభుత్వాన్ని భస్మం చేద్దామని చూస్తున్నాడు. ఈ రాహుల్ గాంధీ చేసే అరాచకాలని తీవ్రంగా ఖండించి ఆయన అరెస్ట్ చేయాలని మేము కూడా భారతీయ జనతా పార్టీ తరఫున మేము కూడా కోరుతున్నాం. మేడం, నీట్ పేపర్ లీక్ దాని సందర్భంగా ఏదైతే ఉందో ఈ యొక్క ఢిల్లీలో ఆందోళన చేస్తున్నారో ప్రధాని నరేంద్ర మోడీ గారు కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తారు. ఇప్పుడు విద్యార్థులకి కావాల్సింది మంచి భవిష్యత్తు. ఈ యొక్క భవిష్యత్తు ఏదైతే ఉందో నీటిలో ఇబ్బంది పడ్డారు, దానికి మళ్ళీ పునరావృతం కాకుండా వాళ్ళు మంచి భవిష్యత్తుని మంచి పరిస్థితిలోకి వెళ్ళేటట్లుగా ప్రభుత్వము ఆలోచిస్తుంది. అలాగే ప్రజలందరూ కూడా సహకరించాలి. తప్పు జరిగిన దాన్ని సరిచేయడానికి చూడాలి, కానీ విద్యార్థులను రెచ్చగొట్టి ఈరోజు రోడ్డు మీద కుదరటం వల్ల వాళ్ళ యొక్క భవిష్యత్తుని పూర్తిగా కాలరాయడం తప్ప మరొక పని లేదని కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది విద్యార్థులు ముందుగా గుర్తించాలి. గుర్తించకపోతే ఈ రకమైనటువంటి చర్యలు చేయటం వల్ల విద్యార్థులపై కేసులు పడటంతో పాటు వీళ్ళు ఒక అగ్రెసివ్గా తయారయ్యి రానున్న కాలంలో వీళ్ళు రౌడీ షీటర్లుగా తయారవుతారు తప్ప వేరొక ఆలోచన లేదు. కాబట్టి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు ఆలోచించి కాంగ్రెస్ యొక్క కుట్ర ఏదైతే ఉందో ఆ కుట్రకి మన విద్యార్థులను మన తోటి ఉన్నటువంటి సోదరీమణులందరూ కూడా బలి కాకుండా చూస్తూ ఇది మళ్ళీ పునరావృతం కాకుండా ఉండడం కోసం తల్లిదండ్రులు ప్రజలు మేలుకోవాలని కోరుకుంటా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీకి ఈ రకంగా రెచ్చగొట్టి పంపిస్తున్నందుకు ప్రజలందరం మనము భారతీయ జనతా పార్టీతో కలిసి వచ్చి వాళ్ళకి బుద్ధి చెప్పాలని కోరుకుంటా ఉన్నాను. నరేంద్ర మోడీ గారు కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని చెప్పి అంటారు కాంగ్రెస్. ఏమండి, మరి 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎన్ని అరాచకాలు జరిగినాయి, ఎన్ని స్కాములు జరిగినాయి. రోజు పొద్దున్న పేపర్ తెరిస్తే మాత్రం రోజు స్కాము. 10 సంవత్సరాల్లో 10,000 స్కాములు చేసిన కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ రోజులు ఇలా రిజిగ్నేషన్ అనడం చాలా విడ్డూరంగా ఉందండి. దాంతోపాటు వాళ్ళ కర్ణాటకలో గవర్నమెంట్ నడుస్తుంది, కాంగ్రెస్ గవర్నమెంట్. మొన్న 3,600 కోట్ల ఫ్లైఓవర్ స్కామ్ చేశారు. మరి దాంట్లో వాళ్ళు ఏమైనా స్పందించారా? దాంట్లో ఎవరైనా రిజిగ్నేషన్ ఇచ్చారా? కాబట్టి ఒక సమస్య వచ్చినప్పుడు సమస్యది ఏ విధంగా ఉన్న ప్రభుత్వం స్పందిస్తుంది అది ముఖ్యం. ఈరోజు నరేంద్ర మోదీ గారి గవర్నమెంట్ సమస్య వచ్చినప్పుడు వెంటనే దాని మీద స్పందించి దాని మీద తక్షణ చర్యలు తీసుకొని దిద్దుడు చర్యలు తీసుకొని మన విద్యార్థుల భవిష్యత్తుని మంచి తీర్చిదిద్దామని చూస్తున్నారు. ధన్యవాదాలు. ఆడలేక మధ్యలో జరువు అని విచారణ జరుగుతున్న సందర్భంలో ఎక్కడ వాళ్ళు చేసిన కుట్రలు కుతంత్రాలు బయటకు వస్తాయన్న ఆలోచనతో ఈ రోజున ఒక చట్టానికి వ్యతిరేకంగా, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ద్వంద్వనీతి చూస్తూ ఉన్నాం మనం. నిన్న కేరళలో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు వెళ్తే అక్కడ అంటే చట్టానికి వ్యతిరేకంగా పనిచేస్తే ఎలా ఉంటుంది అనేది ఏ ప్రభుత్వం చేసే పని అదే. వాళ్ళు ముట్టడించడానికి వెళ్తే వాళ్ళకి అరెస్ట్ చేశారు, కానీ ఢిల్లీలో ఉంచి నాటకాలు ఆడతారు. కాంగ్రెస్ పార్టీ ద్వంద్వనీతి ప్రతి విషయంలోనూ ప్రజల యొక్క సమస్యల విషయంలో, రాజకీయ విషయంలో ప్రతి చోట రాష్ట్రంలో ఒక వైఖరి, కేంద్రంలో ఒక వైఖరి ప్రదర్శిస్తూ ప్రజలందరినీ కూడా తప్పుదోవ పట్టిస్తున్నారు. మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, యువతకందరికీ కూడా మేము నిష్పక్షపాతంగా దాని మీద విచారణ చేస్తున్నాం. దాని తగ్గ ఎవరు దోషుల వాళ్ళు బయటకు వస్తారు. కానీ ఈలోపు ప్రజలని ప్రత్యేకంగా యువతను తప్పుదోవ పట్టిస్తున్నట్టుగా వాళ్ళు భావన చేస్తున్నారు. నిన్న జరిగినటువంటి అక్కడ ప్రొటెస్ట్ ఏదైతే ఉందో ఒక ఫేక్ అనమాట. డబ్బులు ఇచ్చి జనాలు తీసుకురావడం, అక్కడ వచ్చిన ఎవరికి కూడా నీట్ అంటే తెలియదు, అలానే యూజీసీ అంటే తెలియదు, అసలు వాళ్ళు ఎందుకు వచ్చారో తెలియదు. ఓ బిర్యానీ ప్యాకెట్కో లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఏదైనా వాళ్ళకి తాళాలకు వచ్చినటువంటిగా జనాలుగా కనిపిస్తున్నారు తప్ప ఎవడు కూడా స్టూడెంట్గా ఎవరు కనిపించట్లా. ఎప్పుడు చూసినా ఒకటే మొహా కనిపిస్తూ ఉంటాయి. ఆనాడు రైతు ఉద్యమం నుంచి నేడు ఉన్నటువంటి ఈ ఉద్యమం దాకా కూడా. అలానే భారతదేశానికి దేవాలయం అంటే పార్లమెంటు మీదకి దాడి అనేటువంటిది నిజంగా చాలా ఖండించదగ్గ విషయం. ప్రజలందరూ గమనించాలి. కాంగ్రెస్ పార్టీ యొక్క దురాగతాలు, కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి దుర్మార్గాల్ని ప్రజల్లోకి తీసుకెళ్తాం. రాబోయే రోజుల్లో వాళ్ళకు వచ్చేటువంటి సీట్లలో సగానికి పైగా తగ్గించి రాబోయే రోజుల్లో ప్రజలను దోషంగా నిలబెట్టబోతున్నాం. శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే విద్యార్థి మీద లాఠీ చార్జ్ చేసి అమాంశంగా చెప్తుంటారు. అదే చేసేది ఏంటంటే నిన్న మనం వీడియో కానీ చూస్తే, ఎందుకంటే 2 ముఖాలు ఉంటాయి. ఎప్పుడైతే గోడలు బద్దలు కొట్టి, మనం వీడియోస్ కూడా చూస్తాం, పోలీసులు ఏవైతే విడుదల చేసిన వీడియోలు, గోడలు బద్దలు కొట్టి రాళ్ళు తీసుకొచ్చి పోలీసుల మీద వేసినటువంటి వీడియోస్ మనం చూసాం. పోలీసులను దుర్మార్గంగా కొట్టారు, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు, మహిళలను కూడా మహిళలను కూడా చాలా కొట్టిన సందర్భాలు మనం వీడియోలో చూసాం. ఒక నాయకత్వం వహించేటువంటి వ్యక్తులు ఎవరైనా కానీ ఉద్యమం చేయదలుచుకుంటే
శాంతియుతంగా రాజ్యాంగబద్ధంగా చట్టానికి లోబడి ఉద్యమం చేయాలి తప్ప ప్రజల మీదకి అలానే పోలీసుల మీదకి దాడి కనుక చేస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. కాంగ్రెస్ పార్టీ యొక్క దుర్మార్గాలను కూడా మేము చెప్తూనే ఉన్నాం. ఆమ్ ఆద్మీ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి పెద్ద తేడాలు ఏం లేదు. వాళ్ళిద్దరూ ఒకటే, ఒకే నాణానికి బొమ్మ బ్రూస్ లాంటి వాళ్ళు. ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో మీకు బుద్ధి చెప్తారు. ఈ నీట్ పరీక్షలు మొదటిసారిగా ఒక తప్పు జరిగింది. సరే, ఆ తప్పుని సరి చేసుకునే ప్రక్రియలోని భారతీయ జనతా పార్టీ ప్రధాన మంత్రి గారు మన నరేంద్ర మోడీ గారు తక్షణమే దాని మీద ప్రక్షాళన చేయడం జరిగింది. ఈ నీట్ పేపర్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో అది తెలుసుకున్న వెంటనే ఆ నీట్ ఎగ్జామ్ను కూడా రద్దు చేయడం జరిగింది. ఆ రద్దు చేసిన తర్వాత మళ్ళీ పరీక్షలు పెట్టేదానికి ఒక మంచి ప్రక్రియతోని ముందుకెళ్ళడం జరిగింది. పరీక్ష బాగా జరిగింది. ఎక్కడ కూడా ఎలాంటి అవకతవకలు లేకుండా మన నీట్ పరీక్ష బాగా జరగడం, అదేవిధంగా నీట్ పరీక్షల అడ్మిషన్స్ కూడా జరిగిపోవడం, ఇవన్నీ సుఖవంతంగా జరిగిన తర్వాత కూడా ఇవాళ అన్నీ జరిగిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, తర్వాత కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలు ఎవరైతే వాళ్ళంతా ఉన్నారో ఇవాళ దేశద్రోహుల కింద ఢిల్లీలోని రాజధానిలోని వారు విధ్వంసాలను సృష్టించడం అనేది చాలా బాధాకరం. అందులో ఎవరైతే పాల్గొన్నారో ఆ నిరసనలోని ఆ ధర్నాలోని వాళ్ళు ఎవరు కూడా విద్యార్థులు లేరు. విద్యార్థులంతా కూడా ఎవరైనా అడ్మిషన్స్ తీసుకొని వాళ్ళు కాలేజీల్లోని, హాస్పిటల్స్లోని, లేదనుకుంటే వాళ్ళ కాలేజీల్లోనే వాళ్ళు జాయిన్ అవ్వడం జరిగింది. కానీ ఇది ఖచ్చితంగా దేశద్రోహుల విధ్వంసం. దీన్ని ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఖండిస్తుంది. రాబో కాలంలో వాళ్ళకి సరైన సమాధానం కూడా చెప్తుంది. విద్యార్థులు శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే ఈ ప్రభుత్వం విద్యార్థుల మీద లాఠీ చార్జ్ చేసింది బాష్పమంటారు. అక్కడ ఎటువంటి విద్యార్థులు లేరు. అక్కడ ఉన్నదంతా దేశద్రోహులు, దేశ విద్రోహులు తప్ప అక్కడ ఎటువంటి విద్యార్థులు లేరు. అక్కడ మనకు ఒక మీలాంటి మీడియా మిత్రులు కూడా ఒక విద్యార్థితో మాట్లాడడం జరిగింది. మేము కూడా వాళ్ళ విద్యార్థులు అనుకున్నాం. కానీ వాడు దేనికి వచ్చాడో కూడా తెలియదు. అక్కడ ధర్నా దేని గురించి జరుగుతుందో కూడా తెలియదు. అక్కడ మొత్తం కూడా ఢిల్లీలోని అధికారుల మీద, అలాగే పోలీసు యంత్రాంగం మీద విధ్వంసం చేయడానికి వచ్చిన దేశద్రోహులు తప్ప అక్కడ ఎటువంటి విద్యార్థులు లేరని మేము చెప్పగలుగుతాం. శాంతియుతంగా ఆందోళన చేస్తారంటే ప్రధాని నరేంద్ర మోడీ ఎన్డీఏ కూటమి విచక్షణంగా వాళ్ళ మీద దాడి చేయించని చెప్పి ప్రధాని నరేంద్ర మోడీ గారు కానీ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చెప్పి కాంగ్రెస్ డిమాండ్ చేస్తారు. దీన్ని ఎలా స్పందిస్తారు? ఇది పార్లమెంట్లో చర్చకి సిద్ధం, చర్చకి రమ్మని చెప్తే చర్చ కాదు మేము నిరసన తెలియజేస్తామని రోడ్డు మీదకి వెళ్ళారు. ఆ సమయంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం నుంచి ఒక కేంద్ర మంత్రి వెళ్ళి చర్చకి రండి, పార్లమెంట్లో మాట్లాడుకుందామని అంటే ఒక కుట్రపూరితమైనటువంటి వాతావరణంలో ప్రధాని నరేంద్ర మోడీ గారి ఇంటిని ముట్టడి చేయడానికి, దాడి చేయడానికి ఏదైతే కాక్రోచ్ పార్టీ అని చెప్పే ఒక పేటీఎం బ్యాచ్ని ముందుగా సిద్ధం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ ఏదైతే ఉన్నారో వాళ్ళు ఒక వ్యూహంలో భాగంగా దేశ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఒక దేశ ప్రధాని, అది ఎవరైనా కానివ్వండి, గతంలో అనేక మంది ప్రధానమంత్రులు ఈ దేశాన్ని పరిపాలించినప్పటికీ ఏ దేశ ప్రధాని మీదకి జరగనటువంటి దాడికి పన్నాగం పడినటువంటి నేపథ్యం ఏదైతే ఉందో దాన్ని భారతీయ జనతా పార్టీగా ఒక జాతీయవాదులుగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఏదైతే మహాత్మా గాంధీ వద్ద నుండి గాంధీ అనే పేరుని దొంగిలించారో వారి ఇంటి పేరుగా గాంధీ పెట్టుకొని ఇవాళ మా ఇంటి పేరు గాంధీ అని చెప్పుకుంటూ తాత ముత్తాతల పేర్లు చెప్పుకోలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో బతుకుతున్నటువంటి రాహుల్ గాంధీ ఏదైతే ప్రశ్నాపత్రం లీక్ అయిన విషయం ఉందో, లీక్ అయిన ఇప్పుడు ఆ యొక్క ఎగ్జామ్స్ని రద్దు చేస్తే తప్పేంటి? అంటే లీక్ అయిన ప్రశ్నాపత్రాలతో ఎవరైతే అది తెలుసుకొని పరీక్ష రాశారో వారిని ఉత్తీర్ణులు చేయాలని కాంగ్రెస్ పార్టీ సమాజానికి తెలియజేయాలని ఉందా మేము అడుగుతూ ఉన్నాం. ఈ వెంటనే దాని మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది. 13 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. దాని మీద దీన్ని నేపథ్యంలో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. దీని మీద నరేంద్ర మోడీ గారు కూడా స్పందించడం జరిగింది. ఇంకా దీని మీద విపులంగా చర్చించాలంటే పార్లమెంట్లో చర్చించాలి, కానీ భౌతిక దాడులకి పాల్పడటం, ఏదైతే జాతీయవాదులు ఉన్నారో వాళ్ళకి వ్యతిరేకంగా ధర్నాలు, నిరసనలు తెలియజేయటం, కాక్రోచ్ పార్టీ అని ఒక పేటీఎం బ్యాచ్ని ఏర్పాటు చేసి దాడికి కుట్ర పన్నటం అనేది ఉందో అది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. వీరు చేసినట్టే భారతీయ జనతా పార్టీ కూడా చేయాలనుకుంటే ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా రోడ్డు మీద తిరగలేడని చెప్పేసి తెలియజేస్తారు.